మేము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని, నరికేస్తాం, పొడి చేస్తామని వైసీపీ వ్యూహాత్మకతలు బెదిరించేందుకు పోస్టర్లు వేస్తున్నారు. వారిని చూసి అరిచే కుక్క కరుస్తుందో లేదో తెలియదు, కానీ నిజానికి నరకడానికి అధికారం అవసరమైతే అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గరుంది. గతంలో ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. ఆ పార్టీ నరకాలనుకుంటే ఎంతసేపు పడుతుంది? ఆ పోస్టర్లలో వేసినట్లుగా రోజు గంగమ్మ తల్లి జాతరలో యాటల్ని నరికినట్లుగా నరుక్కుంటూ పోతే ఎవరు ఆపుతారు? అధికారంలో ఉన్నవారు నరకలేరా? అయినా నేను మారను, అదే విధంగా నరుకుతామని ప్రజల్లోకి పోతున్నారు జగన్ రెడ్డి. నరకడానికి అధికారమే అవసరమైతే ఇప్పుడు ఎవరినైతే బెదిరిస్తున్నారో వారి అధికారంలో ఉన్నారు. వారికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రజల్ని భయపెట్టి అమాయక కార్యకర్తల్ని బలి చేయడానికి జగన్ రెడ్డి పన్నుతున్న పన్నాగంలో ఇదంతా భాగం. ఓటుతో సంహరించేది ప్రజలే. అధికారంలో ఉంటే అన్ని చేయవచ్చని, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు చేయవచ్చని జగన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు. తన క్యాడర్ కు కూడా అలాంటి సంకేతాలే ఇచ్చారు. అసాంఘిక శక్తులుగా తిరిగేవారే వైసీపీ క్యాడర్. వారిని పావుగా వాడుకొని జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. తెలాని పర్యటన అయినా, పొదలి పర్యటన అయినా, సత్తెనపల్లి అయినా అదే వ్యూహం. సమాజంలో భయం కల్పించాలని ఆయన అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో భయం అనేది మిథ్య. ప్రజల దగ్గర ఓటు అనే పాశుపతాస్త్రం ఉంటుంది. ఎంతటి అరాచకుడైనా ఓటుతో సంహరిస్తారు. గత ఎన్నికల్లో అదే జరిగింది. నరుక్కోవడమేనా రాజకీయం? రాజకీయ కక్ష సాధింపుల్లో జగన్ రెడ్డి ఓ బెంచ్ మార్క్ సృష్టించారు. నిజానికి ఆయన చేసిన పనులకు ఇప్పుడు కక్ష తీర్చుకోవాలంటే చాలా ఘోరాలు జరిగిపోయి ఉండేవి. కేవలం చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు కాబట్టే ఇంకా చాలా మంది బయట తిరుగుతున్నారు. వారందరికీ సరైన సమయం చట్ట ప్రకారం వస్తుంది. కానీ జగన్ రెడ్డిలా నరకాలనుకుంటే పెద్దగా సమయం పట్టదు.